ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని 60 ఎకరాలని భూదాన్ భూముల్లో ఇళ్లను కూలగొట్టడంతో 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సుమారు 18 ఎకరాల్లో 600 కుటుంబాలు 2000 జనాభా ఇల్లు కట్టుకొని పట్టాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఇల్లు కూలగొట్టారు. నివాసితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. దిక్కుతోచని స్థితిలో చంటి పిల్లలతో అంబేద్కర్ టీటీడీసీ భవన్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. బ్యాక్ సైడ్ వెలుగుమట్లో భూ నిర్వాసితుల అక్కడ ఖాళీ చేసి ఇక్కడ అంబేద్కర్ భవనంలో తీసుకొచ్చిన పరిస్థితి ఏంది. సుమారు 60 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ భూముల్లో 18 ఎకరాల్లో అక్కడ ఉన్నటువంటి ఇల్లు లేని వాళ్ళు నివసిస్తున్న పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి ప్రజలను అకస్మాత్తుగా అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఇల్లు కూలగొట్టి ఖాళీ చేపించి వాళ్ళని ఇక్కడ అంబేద్కర్ భవనంలో ఉంచారు. రాత్రి అంతా దోమలతోటి నిద్రాహారాలు లేక అక్కడ చీకటిమయంలో ఇక్కడ వాళ్ళు పోరాడుతున్న పరిస్థితి అయితే ఉంది. కట్టుకు బట్టలతో సహా వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు వర్ణనాతీతం ఎన్నో లక్షలు పెట్టి అక్కడ కట్టుకున్నాము. ఇప్పుడు ఈ క్షణం వాళ్ళు సడన్గా వచ్చి అక్కడ మమ్మల్ని ఖాళీ చేపించి బయటికి పంపించారు. మాకు దిక్కెవరని లబ్బోదీపం అంటున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుని మొత్తం మమ్మల్ని ఇల్లు పడేసి మమ్మల్ని బొమ్మంటే మేడిపోతాం నాయన. మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాం నాయన. మాకు ఇల్లు వాకి లేదని అదే ఇల్లు అని బంగారాలా కట్టుకున్నాం నాయన. మా సొంతం ఇల్లు నాయన అది. మేము 7:30 వచ్చి కూలీనాలు చేసుకున్నాం. మా పేదోళ్ళు ఇల్లే కావాలా నాయన. మా పేదోళ్ళు ఇల్లే కావాలయ్యా. మాకు ఒక్కళ్ళన్నా న్యాయం చేయండి నాయన. నోటీసులు ఎవరైనా ఇచ్చాం లేదు నాయన. మాకు ఏ నోటీసు లేదు నాయన. తెల్లారిపాడికి చిల్లు గోల కొట్టి సామాన్లన్నీ బయట పడేసి పోండి నిలబడుతున్నారు నాయన. మాకెవరు న్యాయం చేయట్లే నాయన. ఎంత పెట్టి ఇల్లు కట్టుకున్నారు మీరు? 10 లక్షల దాకా అయింది నాయన. నా ఇల్లు చూడని ఎట్ట గోల కొట్టారో నా ఇల్లు చూడండి నాయన. అక్కడ పోయి నా ఇల్లు చూడండి నాయన. నా ఇల్లు లేదు నాయన. నన్ను చంపినాక నా ఇల్లు పడేయండి నాయన అన్నది ఆయన. నా మాట ఎవరు ఇల్లే నాయన. అధికారులు ఏమన్నా చెబుతున్నారమ్మా మీకు? ఏం చెప్పట్లేదు నాయన. మాకు ఇల్లు లేదు వాకి లేదు నాయన. మమ్మల్ని రోడ్డు మీద పడే సిగ్గిపోపు అంటున్నారు నాయన. మాకేదో ఒక న్యాయం చేయండి నాయన. మాకెంత స్థలం ఇచ్చినా చాలు నాయన. ఓ నాయన, మేము నిరుపేదల వల్ల నాయన. మా ఆధార్ కార్డు చూసి ఇవ్వన్నావు నాయన. మా రేషన్ కార్డు చూసి ఇవ్వన్నా నాయన. చెప్పండమ్మా, అసలు మీకు సడన్ గా వచ్చారు అధికారులు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు రాత్రి వచ్చి ఎమ్మటే మీరు ఖాళీ చేయండి, ఇక్కడ ఉండొద్దు అని చెప్పారయ్యా. అంతేగాని మాకు నోటీసులు అవి ఏమి ఇవ్వలేదు. అప్పటికప్పుడే కొక్లేన్లు అవన్నీ పోలీసులు బందోబస్తుగా వచ్చి మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళవచ్చు. మా సామాన్లు కూడా గుళ్ళ దొక్కారు నాయన. తీసుకున్న దాకా కూడా ఆగలేదు, ఏం లేదు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉందయ్యా, నాకు క్యాన్సర్ ఉందయ్యా, నాకు ఏ ఆధారం లేదు. కూలి పని చేసి బతుకుటోళ్ళం మేము. మాకు ఏదైనా ఒక న్యాయం చేయండి అయ్యా. ఇంతమంది వీడియోలు తీస్తున్నారు, అన్ని తీస్తున్నారు, కానీ ఏ ప్రజలందరూ చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు, కానీ ఎవరు న్యాయం చేయట్లేదు. మాకు న్యాయం చేసేటట్టు చేయండి. ప్రతి ఒక్కరు బీదోళ్ళని చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే లేదు. అదంతా పడవబడి ఉంటే కూడా మేము పాములల్లో తేళ్లలో ఉండి కరెంటు లేక నీళ్లు లేక ఎన్నో బాధలు పడ్డాం మేము. అకస్మాత్తుగా వచ్చి మాకైతే ఏ నోటీస్ అయితే ఏమీ లేదు. ఎమ్మటే వెళ్ళిపోండి అని చెప్పి ఎక్కడికక్కడికే వెళ్ళగొట్టారు. సుమారు 200 కుటుంబాలు ఇక్కడ రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. కట్టుబట్టలతో బయటకు వచ్చారు. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. అసలు అక్కడ వాళ్ళకి నివాసానికి తగు ఏర్పాట్లు కూడా లేవు. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళ మా పరిస్థితి ఏంది? ఒక్కొక్క ఇల్లు 10 లక్షల పైగా నిర్మించుకున్నాం. కట్టుబట్టలతో ఇప్పుడు బయట పడేశారు. మాకు ఇక్కడ ఎవరు దిక్కని కూడా వాళ్ళు లబోదీపం అంటే చిన్న చంటి పిల్లలతోటి వాళ్ళు ఇక్కడ దోమలతోటి రాత్రంతా నిద్రాహానాలు మారి గడుపుతున్న పరిస్థితి. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏడ్చి గొంతు బాగా నొప్పులు ఎత్తుంది. మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నైట్ వచ్చి తెల్లారుజామున వచ్చి అన్ని గోల కొట్టారు. ఏమీ లేవు. కనీసంగా సామాన్లు కూడా తీసుకొని లేదు. కనీసంగా అన్నం లేదు, నీళ్లు లేవు. కనీసంగా సామాన్లు చదువుకోండి, మీరు వెళ్ళిపోండి అని కూడా ఒక్క వారిని కూడా మాకు ఇవ్వలేదు. చిన్న పిల్లలు, భర్త లేడు, చనిపోయిండు. సామాన్లు తీసుకోవడానికి కూడా లేవు. డోజర్ వచ్చి అయికుండా నెట్టేసినాయి. మొత్తం చేతులతో పట్టుకొని ఇక్కడ కూర్చున్నాం. ఎంత పెట్టి ఇల్లు కట్టుకున్నారు? 2 లక్షలు పెట్టి కట్టుకున్నాం. చేతనైన కాడికి కట్టుకున్నాం.
కట్టుకొని అట్లా ఉంటాను, కనీసంగా వెళ్ళిపోండి అని ఒక వారం రోజులు టైం ఇచ్చిన కనీసం కిరాయి కన్నా చదువుకునేటోళ్ళం. ఏడ్చి 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 దిక్కు లేకుండా ఆడబడున్నాం. కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదన్నా ఇస్తామని ఆమె ఏమని ఇచ్చారు అసలు? ఏం చెప్పలేదు సార్, మాకేం చెప్పలేదు, మాకేం చెప్పలేదు. కనీసంగా మా బోటోళ్ళకి ఇప్పుడైనా డబల్ బెడ్రూమ్ అయినా కొంచెం జాగానే అయితే ఇప్పటికైనా నాకు దండం పెడతాను. మా బోటోళ్ళని ఇప్పుడైనా ఆదుకుంటున్నాం మేము. ఈ ప్రధానమైన డిమాండ్ ఏంది అసలు? డిమాండ్ ఏం లేదు సార్, రోడ్లు పడేది ఇంకేముంది, ఇక అది ఉన్న ఇల్లు కూలగొట్టే ఆధారమే పోగొట్టారు. ఇంకేం చేస్తారు మమ్మల్ని రోడ్డు మీద తప్ప ఇక చేసేది ఏమీ లేదు. మేము లక్షలు ఇవ్వలేదు సార్, ఎంతో కొంత పెట్టి ఇల్లు కట్టుకున్నాం, ఒక 10,000 ఇచ్చినాం. ఆ 10,000 కూడా వాళ్ళు తినలేదండి. మాకు వాటర్ 6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సాధదు, ప్రైవేట్ సంస్థ సాధింది మమ్మల్ని. వాటర్ నీళ్లు పోసి కరెంటు లేకపోతే సోలార్లు కొన్నారు, అవి కొని మాకు బోర్లు వేసి ఇంటింటికి వాటర్ చేసి సప్లై చేసి ఈ వీటికి తిరిగి మమ్మల్ని సేవ చేయడానికి చేశారు. కానీ వాళ్ళు ఏం రూపాయి తినలేదండి. వీళ్ళు 50 ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినాం అని చెప్తున్నారు. కానీ 1,00,000 దేనికి ఇచ్చారు? ఎందుకు ఇస్తారండి? తీసుకున్నారు 10 మంది ఉన్నారండి నాయకులు, అందులో ఒక 2 తిన్నారేమో, కతిమ 8 మంది తిన్నారా? తిన్నోడు కాడికి వచ్చిండు, తిన్నోడు కాడికి వచ్చిండు. ఇప్పుడు మీరు రోడ్లో పడ్డాం సార్, ఏమీ లేదు, మా పరిస్థితి ఘోరంగా ఉంది. రాత్రి కూడా చెప్పినా మేము, రాత్రి 9 గంటలప్పుడు 10 మీడియా వచ్చింది, మీడియాతో మాట్లాడాం. సీనన్న అన్నాం. సీనన్న వస్తే మాకు ప్లాట్లు వస్తాయి, పక్కా ఇండ్లు వస్తాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని మేము ఆరాటపడ్డాం. కానీ కేసీఆర్ గవర్నమెంటే పక్కా నెంబర్ 1 ఉంది, మమ్మల్ని టచ్ కూడా చేయాల, దరిదాపులకు వచ్చి వెళ్ళిపోయారండి. మా దాకా రాలే, గుడిసెల జోలికి రాలే. ఏమైనా ఖాళీ ప్లాట్లకు వచ్చారు, ఖాళీ గుడిసెలు వేసుకుని అవి కూలగొట్టే పోయారు, పక్కా ఇంట్లో జోలికి రాలే సార్. మీడియా వాళ్ళు గుడిసెలు అని రాస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా సార్ గుడిసెల్ని కవర్ చేస్తున్నారు. కానీ పక్కా ఇండ్లు కట్టి అప్పు చేసి పుస్తకాలు అమ్మి బంగారం అమ్మి కట్టుకున్నారు సార్. ప్రకాష్ నగర్, శ్రీనివాస్ నగర్ అయ్యన్న చోట్ల కిరాయిలు రెంట్లకు ఉండి రెంట్లు కట్టుకోలేక ఆధారం చూపిస్తే అప్పు చేసి మేము ఇండ్లు కట్టుకున్నాం సార్. ఆ ఇల్లు కూడా గూడు కూడా కూలగొట్టారు. పొద్దున్న దాకా ఆటో తోలి సాయంత్రం వచ్చి పడుకొని పొద్దున లేచిపోయేటోళ్ళం. మమ్మల్ని ఆధారం కూడా లేకుండా చేశారు. సీనన్న అని మేము సీనన్న వస్తే సీనన్న మారుమోగుతుంది కదా, నీకు తెలియకుండా ఎట్లా జరిగిందన్న? ఇది నువ్వు రెవెన్యూ మంత్రి కదా, నీకు తెలియకుండా తుమ్మరాజు ఏం చేసిండా? మరి ఎవరేం చేశారు? మీకేం తెలియదు కదా, మంత్రులకు ఏం తెలియదు కదా. మరి ఎవరు వచ్చారు? రౌడీలు ఎవరు వచ్చారు? మరి పోలీసు వాళ్ళు ఏడుస్తున్నారన్న, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు? మీకు ఇంత అన్యాయం జరిగింది, మీరు అసలు మాకు డ్యూటీ మా డ్యూటీ మేము చేస్తున్నాం, మిమ్మల్ని కొట్టడం అన్న బిర్యానీ తినండి అన్న, మమ్మల్ని కొడుతురు కానీ అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కన్నీళ్ళు ఇట్లా తీసి తమ్ముడు నీ కొడుకు పుడితే పోలీస్ జాబ్ వస్తే డ్యూటీ బరాబర్ చేస్తాడు, మేము వాళ్ళ పెద్దల మాట వినాలి, మాకు అధికారుల మాట వినాలని మాట్లాడినారు. కానీ వాళ్ళకున్న కొంచెం జాలి కూడా మీకు లేదు సార్. గవర్నమెంట్ తరఫున మిమ్మల్ని ఒకటే అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారు, తుమ్మల గారు, బట్టి గారు, పొంగులేటి సీనన్న, మీకు భోజనాలు పెడుతున్నారు కదా, భోజనాల్లో పెట్టండి, సాంబార్ పెట్టండి, బిర్యానీ పెట్టి అన్ని పెట్టండి, అందులో కొద్దిగా గడ్డి మందు కలపండి, గడ్డి మందు మళ్ళీ కలిపి పెట్టండి. అసలు మీకు ఈ గొడవలు ఉండవండి, రోజు భోజనాలు పెట్టే పని ఉండదు మీకు. మీరు భోజనాలు పెట్టొద్దు, ఎందుకంటే ఒక్కసారి గడ్డి మందు ఒక 2 లీటర్లు కలిపితే మీరు హాయిగా ఉండరు. మీరు లోన ఏసీలలో ఉన్నారుగా, ఉండండి. మీకు ఇప్పుడు మేము గడ్డి మందు కలిపితే రేపు 10 రోజులకైనా చచ్చిపోతాం. మీకు ఏ టెన్షన్ ఉండదు, మీ భూములు మీకు ఉంటాయి. మీరు ఆడ గుళ్ళు కట్టుకోండి, గోపురాలు కట్టుకోండి, ప్యాలెస్లు కట్టుకోండి. కానీ ఇంతటితో అయిపోద్ది సార్. నమస్తే. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి 200 కుటుంబాలు ఒక్కొక్కళ్ళ కన్నీటి గాథ. ఎందుకంటే వాళ్ళు 15 లక్షలు 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని ఒక్క మాట కూడా చెప్పకుండా అర్ధరాత్రిలో ఒక్కసారిగా వచ్చి కూలగొట్టి అక్కడ ఉన్న సామాన్లు కూడా బయటపడేసి నిరాశ్రయులు చేశారని చెప్పి ఒక్కొక్కరు వాళ్ళ కన్నీటి పర్వతమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్ళకి తగు న్యాయం చేయాలి, మాకు కనీసం ఇంకో చోట డబుల్ బెడ్రూమ్ ఇచ్చే మార్గం చేయండి అని ఒక్కొక్కరు చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జకీర్తో అయ్యప్ప, స్వతంత్ర న్యూస్, ఖమ్మం.